కార్తీక పురాణము 12వ అధ్యాయము. సాలగ్రామ మహిమ. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశీ వ్రతముల గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించదను వినుము అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనము చేయవలేను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయము కానీ విష్ణాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసి పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజును కానీ ఏకాదశి రోజును కానీ ద్వాదశి రోజును కానీ పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి 1,000,000 ఫలములు కలుగును. ఈ విధముగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి బ్రాహ్మణులకు దానము భోజనము పెట్టినా ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతములు విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు కొమ్ములు తగిలించి ఆవు కాళ్లకు వెండి డక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన వెడల ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అనుభవింతురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారి పూర్వజన్మముందు చేసిన సకల ఫలములు పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామమును కానీ ఒక సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపము. పూర్వము అఖండ గోదావరి నది తీరమందు ఒకానొక పల్లె ఉండెను. ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానము ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికిని కూడా ఉపకారమైనను చేయగా పరుల ద్రవ్యము ఎట్టులా అపహరించునాను తలంపు కుక్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీ ఆశపడి అప్పు ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మమని ఆ విప్రుడిని అడిగాను. అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎల్లా మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలనని వినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి అట్లా వీలు లేదు. నా సొమ్ముని నాకిప్పుడే కావలేను. లేని ఎడల నీ కంఠము నరికి వేతును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించగా తన మొలలోనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుతుక కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడున్న రాజభటులు వచ్చి పట్టుకొందురని దడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రహ్మహత్య మహాపాతకం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు పాపము ఆవహించుట వలన కుష్ఠు వ్యాధి కలిగి నానా బాధలు పడుచున్న మరికొన్నాళ్లకు మరణించాను. వెంటనే యమదూతలు వచ్చి అతడికి తీసుకుని రౌరవాది నరక కూపములలో పడదోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతడి పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకర్మములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మరియు కీర్తిని సంపాదించను, మంచి కీర్తిని. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి. ధర్మవీరుడును నారదుల వారిని సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవుడని భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శనము లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యము విశదీకరింపుడు అని వినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి మందహాసముతో, ఓ ధర్మవీరా, నేను నీకొక హితము చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందుండగా విష్ణుతో
నిష్ఠతో ఉపవాసము ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మయందు ఈ జన్మయందు పాపము చేసిన నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవించుచున్నాడు. అతను ఉద్ధరించుటకే నీవి సాలగ్రామ దానము చేయక తప్పదు. అటు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని నారదుడు చెప్పగా, అంత ధర్మవీరుడు నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని అటువంటి దానములకై నా తండ్రి మోక్షము కలుగునప్పుడు నా సాలగ్రామమ్మనే రాతిని దానము చేసినంత మాత్రమున ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్న వానికి ఆకలి తీరునా, దాహము కొన్న వారికి దాహం తీరునా, వృధాగా ఎందుకు దానం చేయవలేను గాన నేను ఈ సాలగ్రామ దానము చేయజాల అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు నారదుడు విచారించి, ఓ వైశ్యుడా, సాలగ్రామమున శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన గొప్ప ఫలము కలుగును. నీ తండ్రి నరకబాధ నుండి విముక్తిని గావించ నేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి వెడలిపోయిన ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి సామర్థ్యము ఉండి కూడా సాలగ్రామ దానము చేయని నిరాకరించను. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవున పెట్టుడిచే తన మరణానంతరము 3 జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల ఎందు వానరమై పుట్టి, 5వ జన్మ ఎందు ఎద్దు అయి పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి ప్రతి జన్మించి ఉండెను. ఇట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునిరా స్త్రీ పుట్టగా యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్ళైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం మంది ఆమెకు ఆ కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధువులు చాలా దుఃఖించిరి. ఆమెకు ఆ విపత్తు ఎందుకు కలిగాను అని దివ్య దృష్టితో తండ్రి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల్య వైధవ్యమునకు కారణమైన పాపము నశించుగా కాని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారపోయించను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ ఫలముతో తన భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులకు చిరకాలము సకల సౌభాగ్యములతో సౌఖ్యములతో జీవించిన తరువాత జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనదిగాన సాలగ్రామ దాన ఫలము వింటివి కదా.